హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. సమ్ రీజన్స్ వల్ల వీడియోస్ అయితే పెట్టలేదండి, ఆపేశాను. మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి. తెలుసు కదా ఏం చేయాలో. వీడియోస్ చూసి అలా వెళ్ళిపోకుండా జస్ట్ ఒక లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎలాగో శ్రావణ మాసం వస్తుంది. ఇంకా ఆడవాళ్ళకైతే హడావిడితో పాటు పండగే పండగ. ఎందుకంటే మనం సిల్వర్ గోల్డ్ ఏదో ఒకటి కొంటూ ఉంటాం కదా. శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్ళు పూజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సిల్వర్ అనేది మనం ఎక్కువగా కొంటుంటాం. ఈ వీడియోలో నేను మీకు కొన్ని సిల్వర్ ఆర్టికల్స్ చూపిద్దామని చెప్పి జిఆర్టీకి అయితే వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఉర్లీ బౌల్ అంటారండి. ఈ మధ్య కాలంలో మనం పెళ్లిళ్ళలో పూజలలో ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాము. దీని డిజైన్ వచ్చేసరికి అష్టలక్ష్మి డిజైన్ వచ్చి మధ్య మధ్యలో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇంకా కిందేమో 3 ఎలిఫెంట్స్ ఇచ్చారనమాట, స్టాండ్ లాగా. అంటే లక్ష్మీదేవి దగ్గర ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఆ థీమ్తో డిజైన్ చేశారు. ఇంకా లోపల డిజైన్ వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేశారు. డిజైన్ అయితే చాలా బాగుంది, మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది. మనకి మ్యారేజెస్కి పూజలకి ఇలాంటివి బాగా సెట్ అవుతాయి. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 529.630 గ్రామ్స్ ఉంది. ఇంకా దీని అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసరికి 55,196 రూపీస్ పడుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంతకుముందు మనం అష్టలక్ష్మి డిజైన్తో చూసాం కదా, ఇప్పుడు చూస్తున్న ఈ బౌల్ వచ్చేసరికి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. అలానే ఇంతకుముందు చూసిన బౌల్కి ఎలిఫెంట్స్ని స్టాండ్ లాగా ఇచ్చారు కదా, దీనికి మాత్రం నార్మల్ స్టాండ్స్ ఇచ్చారు. ఇంకా మిడిల్లో వచ్చేసరికి లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. వెయిట్ కూడా చాలా బాగుందండి. అంటే లోపల ప్లేట్ అనేది మందంగా ఉంది, పలచగా లేకుండా. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 510.570 గ్రామ్స్ ఉంది. ఇంకా దీని అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసరికి 54,000 వరకు పడుతుంది. నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా, ఇది కూడా అష్టలక్ష్మి థీమ్తో డిజైన్ చేశారు. మధ్య మధ్యలో ఇంకా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దీనికి ఎలిఫెంట్ స్టాండ్స్ కాకుండా నార్మల్ స్టాండ్స్ ఇచ్చారనమాట. అంటే అలాంటి వాటిలో విరిగిపోతాయనే ఒక డౌట్ ఉంటుంది కదా, అలా వద్దనుకుంటే ఇలాంటి వాటిలో తీసుకోవచ్చు. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 523.740 గ్రామ్స్ ఉంది. ఇంకా దీని అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసరికి 54,660 రూపీస్ పడుతుంది. ఇంతకుముందు మనం పెద్ద సైజ్ బౌల్ని అయితే చూసాం కదా, అందులోనే ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇది కూడా డిజైన్ చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసరికి 208.170 గ్రామ్స్ ఉంది. అప్రాక్సిమేట్ గా దీని ప్రైస్ వచ్చేసరికి 22,943 రూపీస్ పడుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంతకుముందు అయితే మనం బౌల్స్ అయితే చూసాము. ఇప్పుడు మనం అష్టలక్ష్మి థీమ్ తోని ఒక ప్లేట్ అయితే చూస్తున్నారు కదా. ప్లేట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. దీని వెయిట్ కూడా మరి ఓవర్ వెయిట్ కాకుండా అలానే లైట్ వెయిట్ కాకుండా మీడియంగా ఉంది. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 510.250 గ్రామ్స్ ఉంది. అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసరికి 53,432 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఇంతకుముందు అష్టలక్ష్మి థీమ్ అలానే ఎలిఫెంట్ డిజైన్ తోటి ఒక బౌల్ అయితే చూసాం కదా, అందులోనే మనకి ఇది చిన్న సైజ్ అనమాట. అంటే వీటిని మనం ఒక సెట్ లాగా తీసుకోవాలంటే డిఫరెంట్గా కాకుండా సేమ్ డిజైన్లో తీసుకోవచ్చు అనమాట. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 412.710 గ్రామ్స్ ఉంది. అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసరికి 44,056 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లీఫ్ డిజైన్ అలానే ఎలిఫెంట్ స్టాండ్స్ తోటి డిజైన్ చేశారు. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 467.830 గ్రామ్స్ ఉంది. ఇంకా దీని అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసరికి 49,072 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు మనం నార్మల్ ఉర్లీ బౌల్స్ చూసాము. ఇప్పుడు మీరు చూస్తుంది యాంటిక్ కలెక్షన్ అనమాట. ఇప్పుడు బాగా గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ యాంటిక్ కలెక్షన్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా. డిజైన్ చూస్తున్నారు కదా, ఎంత యూనిక్గా ఉందో. నాకైతే బాగా నచ్చేసింది. వెయిట్ కూడా ఏం తక్కువగా లేదండి, చాలా హెవీ వెయిట్ ఉంది. అంటే మనం ఇంతకుముందు ఉన్న వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా హెవీ వెయిట్ ఉన్నాయి. నాకైతే చెయ్యి నొప్పి వచ్చేసింది కొంతసేపు అలా పట్టుకోగానే. ఇంకా లోపల డిజైన్ కానీ బ్యాక్ సైడ్ డిజైన్ కానీ చూస్తున్నారు కదా, ఎంత క్లియర్గా నీట్గా ఉందో. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 1,148 గ్రామ్స్ ఉంది. ఇంకా దీని అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసరికి 1,20,068 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది ఇంతకుముందు చూసిన దాంట్లోనే కొంచెం చిన్న సైజ్ అనమాట. దీని డిజైన్ చూస్తున్నారు కదా, నిజంగా చాలా బాగుంది. ఎలిఫెంట్స్ అలానే లీఫ్ డిజైన్ ఇచ్చారు. యాంటిక్ అవ్వడం వల్ల ఇంకా బాగా క్లియర్గా కనపడుతుంది. ఇంకా వీటికి స్టాండ్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. లోపల డిజైన్ కూడా చాలా బాగుంది, నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. చిన్నపిల్లలు అయితే ఇంకా అసలు మోయలేరు, అంత వెయిట్ ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ చూస్తున్నారు కదా, మనకి లోపల డిజైన్ చాలా క్లియర్గా కనపడుతుంది బ్యాక్ సైడ్ నుంచే. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 932.610 గ్రామ్స్ ఉంది. అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసరికి 98,367 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా, వావ్ నిజంగా ఎంత బాగుందంటే అసలు ఆ ఫ్లవర్ డిజైన్ చూసారు కదా, నిజంగా ఎంత క్లియర్గా అలానే ఎంత యూనిక్గా ఉందో. ఇంకా దీనికి స్టాండ్స్ కూడా ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. నేనైతే కొంతసేపు అలా పట్టుకొని చూస్తూనే ఉన్నాను. నిజంగా చాలా బాగుందండి డిజైన్ మాత్రం. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 667.520 గ్రామ్స్ ఉంది. అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసరికి 72,044 రూపీస్ పడుతుంది. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సిల్వర్ ఆర్టికల్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.